ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను మీకు మటన్ కీమా బిర్యానీ అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసేయండి. ముందుగా మటన్ కీమాని నీట్గా క్లీన్ చేసుకుని కుక్కర్ గిన్నెలోకి వేసుకున్నా. ఇందులోకి ఉప్పుని, పసుపుని, కారాన్ని, వాటర్ని వేసుకుని ఒక 4 విజిల్స్ అయితే వేయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇవి కుక్కర్ విజిల్స్ వేయించుకునే లోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొక్క, స్టార్ ఫ్లవరు, జాపత్రి ఇవన్నీ వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులోకి టమాటో పేస్ట్ కూడా వేగాక పెరుగు కూడా వేసుకొని వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఉడకపెట్టుకొని మటన్ కీమాని, గరం మసాలాని, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్ కీమాలో వేసుకున్నాం కాబట్టి రైస్కి తగ్గట్టు చూసుకుని వేసుకోండి. తర్వాత గ్లాస్కి 2 గ్లాసులు చప్పున వాటర్, నేను ఎందుకంటే రైస్ అన్నది నానబెట్టలేదు అందుకని వేసుకున్నా. సో వాటర్ అన్నది మరుగుతున్న టైంలో మామూలు ఇంట్లో యూస్ చేసే రైస్ వేసి కొత్తిమీర వేసుకుని దగ్గరికంటూ ఉడికిస్తే మటన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది.